ప్రతి విద్యార్థి నైతిక విలువలు అలవర్చుకుని దేశభక్తితో ముందుకు నడవాలని ప్రభుత్వ చీఫ్ విప్ సీనియర్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు కోరారు. శివశక్తి లీలా అండ్ అంజన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్థానిక లయోలా స్కూల్ ఆవరణంలో జరిగిన రైజ్ ఇండియా విజన్ 2047 కార్యక్రమానికి చీఫ్ విప్ జీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, దేశం కోసం పోరాడిన అల్లూరి సీతారామరాజు, ప్రకాశం పంతులు లాంటి మహనీయులు ఆదర్శంగా తీసుకుని విద్యార్థులు దేశభక్తితో విద్యలో రాణిస్తూ ఉన్నత శిఖరాలను అధిరోహించి వికసిత్ భారత్ స్వర్ణాంధ్ర విజన్ 2047 దేశ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని సూచించారు. పాఠశాల స్థాయి నుంచి విద్యార్థులు నీతి, నిజాయితీ, దయ, ధర్మం, బాధ్యత, గౌరవం వంటి విలువలను అలవర్చుకుని ముందుకు సాగే వారి జీవితంలో రియల్ హీరోలని వివరించారు. సమానంగా చూడాలా వద్దా? వెరీ గుడ్. చిన్న విద్యార్థి దశ నుండే కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా మానవులందరినీ మంచితనాల్ని, వాళ్ళ క్యారెక్టర్ని దృష్టిలో పెట్టుకొని మనం ఎదుటి గౌరవం ఇవ్వాలి తప్ప వాళ్ళ కులాన్నో మతాన్నో చూసి మనం గౌరవం ఇవ్వకూడదు. అందరినీ సమానంగా చూడాలి, అందరినీ గౌరవించాలి. మంచి క్యారెక్టర్ ఉన్న వాళ్ళని ఇంకా ఎక్కువ గౌరవించాలి. అవునా కాదా? కాబట్టి మీరందరూ కూడా దేశభక్తితో ముందుకు నడవాలి. అవునా కాదా? క్యారెక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పారు కదా. మంచితనం, 10 మందికి సహాయం చేయటము, నిజాయితీగా ఉండటం. నిజాయితీగా ఉండేవాళ్ళు, ఒక ఆయన లంచాలు తీసుకుంటుంటాడు, ఒక ఆయన లంచాలు తీసుకోడు. వీళ్ళిద్దరికి తేడా ఏంటి? ఎవరిని గౌరవిస్తారు? లంచాలు తీసుకోకుండా ఉండి నిజాయితీగా ఉండేవాళ్ళని గౌరవిస్తావా లేదా? వెరీ గుడ్. అలాంటి వాళ్ళని మన ముఖ్యమంత్రి గారు కూడా గౌరవిస్తారు, మేము గౌరవిస్తాం. రూపాయలు లంచం తీసుకోకుండా పనిచేస్తే వాళ్ళని మనం గొప్పవాళ్ళుగా భావిస్తాం, వాళ్ళు నిజాయితీ పరులుగా మనం భావించాలి. అట్లాగే అబద్ధాలు ఆడచ్చా? ఆడితే నష్టం ఏంటి? ఎవరు చెప్తారు? అంటే ధర్మాన్ని మనం కాపాడాలా వద్దా? మనం అధర్మం పక్కన ఉంటే ఏమవుద్ది? మనం తప్పు చేసిన వాడు పక్షాన ఉన్నాం, ఒకడు మోసం చేశాడు, పక్కన వాడిని మోసం చేశాడు, మనం మోసం చేసిన వాడు పక్కన ఉంటే ఏమవుద్ది? సమాజం పాడవుద్దా లేదా? అందుకే మనం ధర్మం పక్కన ఉండాలా, అధర్మం పక్కన ఉండాలా? మంచి వాళ్ళందరూ ధర్మం పక్కనే ఉండాలి. న్యాయం పక్కన ఉండాలా, అన్యాయం పక్కన ఉండాలా? ఇది మీరు జీవితంలో ఎక్కడున్నా పాటించాల్సిన విషయం. ధర్మం పక్కన ఉండాలి, న్యాయం పక్కన ఉండాలి, అధర్మం పక్కన ఉండకూడదు, అన్యాయం పక్కన ఉండకూడదు. అప్పుడే దేవుడు మీకు బ్లెస్సింగ్స్ ఇస్తాడు. మీరు తప్పు చేయని వాళ్ళ పక్కన, న్యాయంగా ఉండేవాళ్ళ పక్కన మీరు నిలబడితే దేవుడు మీకు ఆశీస్సులు ఇస్తారు, అండదండలు ఇస్తారు. మీరు గొప్పగా ఎదగాలంటే మీరు ధర్మాన్ని ఆచరించాలి. అట్లాగే ధర్మంగా ఉండే వాళ్ళ పక్కన ఉండాలి, మంచి పనులు చేసే వాళ్ళకి సపోర్ట్ ఉండాలి. మీరు మంచి పనులు చేయాలి, మంచి పనులు చేసే వాళ్ళకి సపోర్ట్ ఇవ్వాలి. మీరు ధర్మంగా నడవాలి, ధర్మంగా ఉండే వాళ్ళకి సపోర్ట్గా ఉండాలి. మీరు అన్యాయం చేయకూడదు, న్యాయంగా ఉండే వాళ్ళకి సపోర్ట్గా ఉండాలి. మీరు న్యాయబద్ధంగా ఉండాలి. ఇది మన అతి విలువైనటువంటి విలువల్లో చాలా ముఖ్యమైనవి న్యాయాన్ని పాటించడం, ధర్మాన్ని పాటించడం, న్యాయంగా నడవాలి, ధర్మంగా నడవాలి, నిజాయితీగా ఉండాలి. సో మేముంటాం అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. వెరీ గుడ్. ఎవరైతే ఉంటారో వాళ్ళే జీవితంలో రియల్ హీరోస్. 10th లో అందరూ క్లాస్ ఫస్ట్ సాధించడానికి కుదురుతుందా? ఏమ్మా 10th లో బాబు, 10th లో క్లాస్ ఫస్ట్ అందరికి వస్తుందా? చెప్పాలి సమాధానం. క్లాస్ ఫస్ట్ అందరికి వస్తుందా? వస్తే ఈక్వల్ మార్క్స్ ఒక ఇద్దరికో ముగ్గురికో టాప్ మార్క్స్ రావచ్చు. మా అయితే క్లాసులో 50 మంది ఉంటే 50 మందికి ఫస్ట్ వస్తుందా? కానీ నిజాయితీగా ఉండాలంటే అందరూ ఉండగలరా లేదా? 10th క్లాస్లో ఫస్ట్ వచ్చిన వాళ్ళు, 10th క్లాస్లో గోల్డ్ మెడల్ స్టేట్ ఫస్ట్ వచ్చిన వాళ్ళు కాదు ముఖ్యం. వాళ్ళకంటే జీవితంలో రియల్ హీరోలు ఎవరు అంటే సత్యాన్ని పాటించేవాళ్ళు, ధర్మాన్ని పాటించేవాళ్ళు, నిజాయితీగా ఉండేవాళ్ళు, ధర్మబద్ధంగా ఉండేవాళ్ళు, న్యాయంగా ఉండేవాళ్ళు. వీళ్ళు అహింసా మార్గంలో వెళ్ళేవాళ్ళు. హింస అంటే కొట్టుకోవటం, చంపుకోవటం, అది హింస మార్గం తప్ప కాదా? అహింసా మార్గం, అహింస పరమధర్మం అన్నారు. కాబట్టి నీతి నిజాయి, గోల్డ్ మెడల్ కొట్టినోడు గొప్పోడా, నీతి నిజాయితీతో ఉన్నాడు గొప్పోడా? 10,000 కోట్లు ఉన్నాడు గొప్పోడా,
నీతి నిజాయితీలు ఉన్నాడు గొప్పోడా? మీరే విధంగా ఉంటారు జీవితంలో? సూపర్. ఈ లక్షణాలు మీరు అలవర్చుకుంటే జీవితంలో మీకు ఎదురు లేదు, తిరుగులేదు. మీరు జీవితంలో ఎవరిని మోసం చేయకూడదు. చేయొచ్చా? మీరు నిజాయితీగా ఉంటే ఎవరిని మోసం చేయరు. కాబట్టి ఇది మన జీవితంలో పెట్టుబడి. మీరు గొప్ప గొప్ప ఉత్తమ లక్షణాలతో, ఉత్తమ విలువలతో మీరు గొప్ప దేశభక్తి భావం. మనం ఈ ప్రాంతం నీళ్లు తాగాం, ఇక్కడ పుట్టాం, ఇక్కడ జన్మభూమి రుణం తీర్చుకోవాలా వద్దా? ఈ ప్రాంతం యొక్క అభివృద్ధికి కృషి చేయాలి. ఈ మన వినుకొండ ప్రాంతం, మన పల్నాడు జిల్లా, మన రాష్ట్రం, మన దేశ అభివృద్ధిలో మీరందరూ భాగం పంచుకోవాలా? మీరు వినూత్నమైనటువంటి మీకున్నటువంటి నాలెడ్జ్, తెలివితేటలు, కొత్త సంస్కరణలు తీసుకురావాలి, కొత్త టెక్నాలజీ తీసుకురావాలి. ఇట్లా మీరు చాలా చక్కగా గొప్ప క్యారెక్టర్తో, గొప్ప ఆదర్శ భావాలతో, ఇవన్నీ కూడా ఆదర్శ భావాలు, ఇలాంటి ఆదర్శ భావాలతో మీరందరూ కూడా ఉన్నత శిఖరాలకి, గొప్ప గొప్ప ఆశయాలు పెట్టుకొని, గొప్ప లక్ష్యాలు పెట్టుకొని ఆ లక్ష్యాలు సాధించాలని ఆ యొక్క మీ తల్లిదండ్రుల ఆశీస్సులు, భగవంతుడి ఆశీస్సులు, గురువుల ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉంటాయి. అలాగే భగవంతుడు మిమ్మల్ని మంచిగా దీవించాలని, మీ అందరికీ బంగారు భవిష్యత్తు ఇవ్వాలని, మీరందరూ గొప్ప గుణవంతులుగా, గొప్ప నీతి నిజాయితీలతో ఉండే శక్తి ఆ భగవంతుడు మీకు ఇవ్వాలని కోరుకుంటూ, భావి భారత పౌరులుగా ఉజ్వల భవిష్యత్తుకి ఎదగాలని కోరుకుంటూ నా ఆశీస్సులు తెలియజేస్తూ ఈరోజు రైజ్ ఇండియా ప్రోగ్రాంలో పాల్గొన్న మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. మన ఎంఈఓ గారు, జఫరుల్లా గారు, ఎంఈఓ గారు చాలా చక్కగా